పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆ గణేష్ మండపం నిర్వాహకులు అడుగు ముందుకేశారు. పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని నెలకొల్పి నవరాత్రులు పూజలు జరిపిస్తున్నారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ ఫ్రెండ్స్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో యువకులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకుగాను పర్యావరణాన్ని కాపాడే దిశగా పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని నెలకొల్పి నవరాత్రులు పూజలు జరిపిస్తున్నారు. మట్టి వినాయకుడిని ఉయ్యాల్లో ఉంచి చుట్టూ సహజసిద్ధంగా అలంకరించారు. పచ్చని వరి పైరు, మర్రి చెట్టు, ఊడలతో మంటపాన్ని అలంకరించి అందరిని ఆకట్టుకున్నారు. అలాగే రోజువారీ ప్రోగ్రాంలో భాగంగా భక్తులకు మోదుగా ఆకుల్లో ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇక వినాయక నిమజ్జనం రోజున ప్రతి ఇంటికి మొక్కను అందించాలని యూత్ సభ్యులు సంకల్పించినట్లు సభ్యులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. మేము కేవలం వినాయక విగ్రహాన్ని మాత్రమే కాదు, మేము వాడినటువంటి ప్రతి ఒక్క డెకరేషన్ కూడా ఎకో ఫ్రెండ్లీగా, అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి వాటినే మేము ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆ పంట పొలంతో ఉన్నటువంటి పైరును తీసుకొచ్చి మేము ఇక్కడ దాన్ని ఉపయోగించుకున్నాం. మొత్తం మట్టి వినాయకులు, పైన ఉన్నటువంటి ఆ మర్రి చెట్టుతో తయారైనటువంటి ఊడలు, ఆ ఊడల్ని కూడా మేము ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. రోజువారీ వాడేటువంటి ఏ ఒక్క రోజు కూడా మేము ప్లాస్టిక్ను ఉపయోగించుకోవట్లేదు. సో పూజా సామాగ్రి కూడా మొత్తం కూడా స్టీల్ వాటితో కానీ లేదా రీయూజబుల్ అయ్యేటువంటి వాటితో మాత్రమే వాడుతున్నాం. ప్రసాదాల పంపిణీ కూడా మోతుకు ఆకులతో తయారైనటువంటి ఆకులను ఉపయోగించుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ స్టార్స్ యూత్ వారందరి యొక్క సహాయ సహకారాలతోని ఆఖరి నిమజ్జనం రోజు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం.